జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా సిమెంట్ కంపెనీలపైన జులుం ప్రదర్శించటం సంచలనంగా మారింది. వారికి అవసరమైన ముడిసరుకు సరఫరా రవాణాతో పాటు అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులు అన్నీ తనకే ఇవ్వాలని ఆది డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే సిమెంట్ యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులను ఆయన అనుచరులకే ఇచ్చినా అవి సరిపోవని మొత్తం తమకే కావాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదన్నందుకు ఆ పరిశ్రమకు ముడిసరుకు రవాణా జరగకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోగా నేటి నుంచి మరో ప్లాంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని చిలకమలూరు, ఎర్రగుంట్లలో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకు అవసరమైన ముడిసరుకు సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లై యాష్ రవాణా చేసే లారీలను ఆపేశారు. ఫ్లై యాష్ రవాణా చేయొద్దంటూ అక్కడి సీఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో సరఫరా నిలిచిపోయింది. సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి రవాణా చేస్తూ ఉంటారు. ఈ లారీలను కూడా ఆపేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన అనుచరులను రంగంలోకి దించడంతో పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను ఆపేశారు. వారంతా అక్కడే చెట్ల కింద ఉండే లారీలు వెళ్లకుండా పహారా కాస్తున్నారు. ఇదే పరిస్థితి గత 5 రోజులుగా కొనసాగుతోంది. ఫ్లై యాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో చిలకమకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట ప్లాంట్లో ప్రస్తుతానికి ఉన్న ముడి సరుకులతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది. ఫ్లై యాష్ రవాణా, జిప్సం తీసుకురావటం తదితర కాంట్రాక్టులన్నీ తమ వారికే కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాల సమయంలో సీఎం చంద్రబాబు మందలించారు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి జులుం పైన జరుగుతున్న ప్రచారం కూటమికి సమస్యగా మారుతోంది.